శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షసస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి సంగీతం అనేటటువంటి దాని యొక్క ప్రధాన ప్రయోజనమేమి? ఈశ్వరుని చేరుట. కాకుండా ఇంక దేనికైనా దాన్ని వాడితే ఏమనాలని అడిగారు. భరతకులస్థుడని పిలవాలి అన్నారు. అంటే సంగీతాన్ని పాడి డబ్బులు పుచ్చుకున్నా, సంగీత కచేరీ చేసి జీవితాన్ని వెళ్ళబుచ్చుకోవాలని లక్ష్యం పెట్టుకున్నా, సంగీతము జీవితం గడుపుకోవడానికి మార్గమైతే అది ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి పట్టుకున్న పద్ధతి కాదు. అప్పుడు అది ఏమవుతుందంటే, ఉదర పోషణార్థం సంగీతాన్ని వాడుకున్నారు కాబట్టి భరతకులస్థుడు అని నిర్ణయం చేస్తుంది శాస్త్రం. కాక సంగీతం దేనికి అంటే ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే అయితే అప్పుడు దాని మీద బహుమానాలు ఉండవు, దాని మీద బిరుదులు ఉండవు, దాని మీద కీర్తి గణించాలన్న కోరిక ఉండదు, దాని మీద ద్రవ్య సంపాదన ఉండదు. అది దేని కొరకు? భగవంతుణ్ణి చేరడానికి మార్గమై ఉంటుంది. అందుకే దాని పేరే మార్గ. అప్పుడు ఉదర పోషణ వేరు కారణం వల్ల ఉంటుంది. కడుపు నింపుకోవడం వేరొక కారణం చేత కడుపు నింపుకుంటాడు. ఏదో ఒక ఉద్యోగం, ఏదో ఒక పని చేసుకుంటాడు. త్యాగరాజస్వామి అంతటి వారు 4 ఇళ్ల ముందు భిక్షాటన చేశారు. చేసి ఉదర పోషణ చేసుకుంటాడు. మరి పాట పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి పాడుకుంటాడు. ఆ పాట ఇక ఏ ప్రతిఫలాన్ని ఆశించేది కాదు. దాన్ని మార్గ పద్ధతి అంటారు. మార్గ పద్ధతి ఉదాత్తము, అది ఈశ్వరుణ్ణి చేరుకునేటటువంటి మార్గముగా చెప్పబడింది. ఇందులో స్వరములు ప్రధానములై ఉంటాయి. స్వరము అనగానే మీకు వెంటనే అర్థమై ఉంటుంది. సప్తస్వరములు దానికి ప్రధానములై ఉంటాయి. మోక్షము అష్టాంగయోగమునందు 8వ భూమిక అయితే ఆ సమాధిని చేరుకోవడానికి మిగిలిన 7 ఎలా మెట్లవుతాయో అలా సంగీతంలో పరమేశ్వరుణ్ణి చేరుకోవడానికి సప్తస్వరముల యొక్క ఆరోహణ అవరోహణ చేస్తారు. ఈ సప్తస్వరములు ఎలా వచ్చాయని అడిగారు. ఎవరు సృష్టించారు వీటిని? ఎక్కడి నుంచి వచ్చాయి అంటే త్యాగరాజస్వామి మహాపురుషులు. వారు సంగీతాన్ని ఆధారం చేసుకుని పరమేశ్వరుణ్ణి చేరుకున్న మహాపురుషులు. వారికి నారదుడే స్వయంగా స్వరార్ణవముని బహూకరించాడు. వారు ఒక కీర్తన చేస్తూ చెప్పారు. సజ్జోజాతాది పంచవక్త్రజ సరిగమపదని వర సప్తస్వర విద్యాలోలం నాదతనుమనిషం శంకరం అన్నారు. అవి ఎక్కడివి అంటే పరమశివుని యొక్క 5 ముఖాలలోంచి వచ్చాయి ఆ 7 స్వరాలు. సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని పరమశివుడికి 5 ముఖాలు. పరమశివుని యొక్క 5 ముఖాలలో నుండి, అందుకని సద్యోజాతాది పంచవక్త్ర జ అంటే పుట్టినది అని. సద్యోజాతము మొదలైనటువంటి 5 ముఖముల నుండి 5 స్వరములు ఆవిర్భవించాయి. మరి మిగిలిన 2 స్వరాలు 7 స్వరాలు కదా, సా రి గా మా పా దా ని. మిగిలిన 2 అంటే అవి పరమశివుని యొక్క ముఖముల నుండి ఉద్భవించినవి కావు. పరమశివుడు ఎప్పుడు ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావో అప్పుడు అవి ఉన్నాయి. అందుకే పరమశివుడు ఎంతటి సనాతనుడో ఆయనకి ఆది ఉందా? లేదు. ఈశ్వరుడు ఎప్పుడున్నాడని నువ్వు అనుకుంటున్నావో అంటే ఈశ్వరుడు లేని కాలము లేదు. సంగీతమునందు 2 స్వరములు లేని కాలము లేదు. అందుకే ప్రకృతి స్వరములు అని పిలుస్తారు. సా ప ఈ 2 ప్రకృతి స్వరాలు, మిగిలిన 5 వికృతి స్వరాలు అంటారు. వికృతి స్వరాలు 5 పరమశివుని యొక్క 5 ముఖములలోంచి వచ్చాయి. వికృతి స్వరాలు 5 పరమశివుని ముఖాల్లోంచి వస్తే, ప్రకృతి స్వరాలు సా ప పరమశివునితో కలిసి ఉన్నాయి. అవి పరమశివుడిలోంచి కూడా పుట్టలేదు. అంటే అంత సనాతనములు. అంటే సంగీతం ఎక్కడిది? సనాతన ధర్మమునందు. ఒకడు నిర్ణయించలేదు ఇలా ఉంటుందని. అవి సనాతనములు, ఎప్పటివో. అందుకే వారు ఒక మాట అంటారు త్యాగరాజస్వామి, అది
ఏం చేస్తుంది అంటే అది మోదకారకం నిగమోత్తమ సామవేద సారం వారం వారం అంటారు. నిగమోత్తమ సామవేద సారం, నిగమములంటే వేదములు, వేదములలోకెల్లా ఉత్తమమైన వేదము సామవేదము. సామ అంటే శాంతి, సామ వెంటనే శాంతినిచ్చేస్తుంది, మనసు ప్రశాంతంగా అయ్యేటట్టుగా చేస్తుంది. అలా చెయ్యగలిగినటువంటి సంగీతం ఎక్కడి నుంచి వచ్చింది అంటే సామవేదాంతర్గతమై ఉన్నది సంగీతము. సామవేదాంతర్గతమైన సంగీతము వారం వారం మళ్ళీ మళ్ళీ ఏం చేస్తూ ఉంటుంది అంటే ఈ సప్తస్వర విద్యాలోలం నాదతను వనిషం శంకరం. పరమశివుడంతటి వాడు ఆ సప్తస్వర విద్యాలోలం అంటే ఆ స్వరములు వినాలని లౌల్యమును పొంది ఉంటాట. అలా పాడేవారు ఉంటే ఆ స్వరాలు వేసి శివుడు వారి పట్ల ప్రసన్నుడైపోతాడు, వారి అనుగ్రహం కలిగి వారికి ప్రత్యక్షమవుతాడు. శివానుగ్రహాన్ని, శివానుభూతిని, అద్వైతానుభూతిని పొందుతారు. మనకి శాస్త్రమనందు ప్రమాణములు ఉన్నాయి. మొట్టమొదటిది శృతి, వేదము ప్రమాణం. వేదము తర్వాత స్మృతి ప్రమాణం. స్మృతి తర్వాత శిష్టాచారం, పెద్దల యొక్క నడవడి ప్రమాణం. పెద్దల యొక్క నడవడి కూడా నువ్వు చూసుండకపోతే అంతరాత్మ ప్రమాణం. ఆఖరణ నువ్వు ఉపయోగించుకోవలసినది అంతరాత్మ ప్రబోధం తప్ప మొదటి ప్రమాణము అంతరాత్మ ప్రబోధము కాదు. ఇవాళ తిరగబడిపోయింది. మొదటి ప్రమాణం ఏమైపోయింది? అంతరాత్మ ప్రబోధమైంది. అన్నీ తిరగవేశాం మనం. ఎప్పుడైతే ప్రమాణాలన్నీ తిరగవేసి విడిచిపెట్టడం మొదలెట్టామో మన జీవితాలు మనవి అభద్రతలోకి జారిపోయాయి. ఏనాడు శాస్త్రాన్ని తిరస్కరించి బతకడం మొదలుపెట్టామో ఆనాడు మన మనసులో కల్మష భూయిష్టములు అయ్యాయి. ఏది ఎంతవరకు ఎలా వాడుకోవాలో మనకు వచ్చిన నాడు మనసులన్నీ కూడా పవిత్రములై ఉంటాయి, అమృతభాండములై ఉంటాయి, జీవితాలన్నీ కూడా ఆదర్శవంతములై ఉంటాయి. కాబట్టి శంకర భగవత్పాదులు ఒక్క మాట వేస్తే అంత దూరం ఉంటుంది ఆయన ఉద్దేశం. సంస్కృతి ఎవరి వలన నిలబడుతుంది? మహాత్ముల వలన. మీరు ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. సంస్కృతి యొక్క ఉద్దీపనము, కళా రంజకత్వము, కళ ఉద్దీపింపబడము, సమాజము భద్రముగా ఉండడము ఎవరి చేతులలో ఉంటుంది? మహాత్ముల చేతిలో ఉంటుంది. ఈ దేశ గౌరవం దేనికి వచ్చిందంటే త్యాగరాజస్వామి వారి కీర్తనలు 4 పాడారండి ఆవిడ అంటే, ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి 4 కీర్తనలు పాడితే దానికి దుశ్శాలుగా కప్పి గౌరవిస్తారు. త్యాగరాజస్వామి కీర్తన అంటే గొప్పతనం. కాబట్టి సంస్కృతి ఎక్కడున్నది? మహాత్ములు చెప్పిన మాటల యందున్నది. అవి నువ్వు పట్టుకోకపోతే నీ కర్మ. అమ్మ వండిన శ్రేష్టమైన అన్నం అక్కడుంది, అక్కర్లేదని వదులుకుంటే నీ కర్మ. త్యాగరాజస్వామి వారి కీర్తనలు నేర్చుకో, త్యాగరాజస్వామి కీర్తనల సాహిత్యం నేర్చుకో, త్యాగరాజస్వామి వారి కీర్తనలు పాడుకో, ముత్తుస్వామి దీక్షితర్ కీర్తన పాడుకో, ఒక రామదాసు కీర్తన పాడుకో, ఒక శ్యామశాస్త్రి కీర్తన పాడుకో. ఇవి నీ జీవితాన్ని తరింపచేస్తాయి. ఎప్పుడో ఎక్కడో ఎప్పుడో మనోరంజకత్వం కోసం ఒక పాట నువ్వు పాడుకోకుండా, ఒక పాట వినకుండా నువ్వు ఉండలేవు. నీ జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి, నీ జీవితాన్ని పండించుకోవడానికి నువ్వు ఉపయోగించుకోవలసి ఉంటుంది. అక్కడుంది సంగీతం మీద ఉండవలసినటువంటి లక్షణం అంతా. కాబట్టి శాంతము లేక సౌఖ్యము లేదు సరసాదళ నయన. ఒక్క మాట మహానుభావుడు ఎంత సారవంతమైన మాట ఇచ్చారు. నువ్వు ఏది చేస్తున్నావు కాదు, నువ్వు చిట్ట చివరికి ఆ శాంత స్థితిలోకి ప్రవేశించడం నువ్వు ఎంచుకున్న సాధన వలన నీకు రాకపోతే, ఎప్పుడూ ఉద్వేగపడడమే నీకు అలవాటైతే, ఎప్పుడూ నీ మనసు వృత్తిని పొందుతూ ఉండడమే నీకు అలవాటైపోతే ఉపయోగం లేదు. ఎప్పుడో అప్పుడు నువ్వుగా ఏకాంతముగా ఒక్కడవై, నీ ఒక్కడవే ఈశ్వరుడితో కలిసి శాంతంగా, మనోవృత్తి లేకుండా, మనసు యొక్క అలజడి లేకుండా నీవు ధ్యానమునందు నిలబడగలిగితే అది సౌఖ్యం. ఆ శాంతము లేకుండా ఇక నువ్వు ఏది పట్టుకుని ఎన్ని చేసినా అది ఉపయోగం ఉందని నేను అనుకోను. శాంతము లేక సౌఖ్యము లేదు సరసాదళ నయన. ఆయన రామచంద్రమూర్తిని అడ్డుపెట్టి లోకానికి పాఠం చెప్పారు. ఎన్ని కీర్తనలు చేశారు, ఎంత సారవంతమైన కీర్తనలు. కాబట్టి సంస్కృతి, సారవంతమైన గీతము, దాని స్వరము వీటి యందు నిక్షిప్తమైనది. అందుకని శంకరులు అన్నారు గతి గమ్మక గీతైక నిపుణే అన్న పేరుతో అమ్మవారిని పిలిచారు. బహుశः
అమ్మవారిని అలా సంబోధించి ఎక్కడా మీకు కనబడదు. అంటే శంకరులకు సంగీతంలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఎటువంటిదో చూడండి, వారి ఆర్తి ఎటువంటిదో చూడండి జగద్గురువులది. పరదేవత యొక్క నిర్హేతుకమైన కృపాకటాక్ష వీక్షణముల చేత లోకాన్నంతటినీ సమర్థవంతంగా ఒక్కొక్క ప్రత్యేకమైన మార్గంలో నడిపించడం కోసమని కారణజన్ములై ఉద్భవిస్తారు. వారి జీవితాల్ని పరిశీలనం చేసినప్పుడు వారికి అసలు కర్మ అనుభవించడం కోసం శరీరం తీసుకున్నవారు కారు అన్న విషయం సుస్పష్టంగా అర్థమవుతుంటుంది. కేవలం పరమేశ్వరుడు కొన్ని కోట్ల మందిని గత జన్మలలో చేసుకున్నటువంటి కర్మ అనుభవింపచేయడానికి శరీరం ఇచ్చి పుట్టించిన వాడు విసుగు చెంది, ఇలా కాదురా, నేను భగవద్గీత లాంటివి ఎన్ని చెప్పినా, నేను కృష్ణ పరమాత్మగా ఎన్ని లీలలు చేసినా వీళ్ళు నా మార్గంలోకి రాలేకపోతున్నారు, నడవలేకపోతున్నారని బహుశः మనలాంటి సాధారణమైన వ్యక్తిగా ఒక వ్యక్తిని పుట్టించి ఆయన ఎంత కారణజన్ముడై జీవనం చేస్తాడో మనకి నిరూపణం చేసి అందులో కొంతైనా మనం అందుకునేటట్టుగా మన బుద్ధుల యందు ఆ అకుంఠితమైనటువంటి దీక్ష, ఆ ధృతి కలిగేటట్టుగా ప్రవర్తింపచేయడానికి పరమేశ్వరుడు చేసుకున్న నిర్ణయం యొక్క ఫలితమే మహాపురుషుల యొక్క జననము. కానీ మీరు గమనిస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. ఒక మహాపురుష జననము జరగాలి అంటే ఆ వంశంలో పరమేశ్వరుణ్ణి పరమభక్తితో ఆరాధన చేసినటువంటి పెద్దలు ఎక్కడో ఎవరో ఉండాలి. అటువంటి పెద్దలు లేకపోతే మాత్రం ఆ వంశంలో పరమేశ్వరానుగ్రహ సంపన్నుడై చాలా గొప్ప వ్యక్తిగా, కొన్ని శతాబ్దములు దాటిపోయినా కూడా స్మరింపబడేటటువంటి వ్యక్తిగా మిగిలిపోయేటటువంటి కారణజన్ముడు ఉద్భవించడం జరగదు. అది దేని వలన జరుగుతుంది అంటే ఆ వంశంలో అంతకు ముందున్నటువంటి పెద్దలు పరమేశ్వరుని యొక్క పాదములను పట్టి అంత విశేషమైన భక్తితో సేవించిన కారణాన్ని అడ్డుపెట్టి పరమేశ్వరుడు ఆ వంశంలో అటువంటి మహాత్ముల్ని పుట్టిస్తూ ఉంటాడు. ప్రత్యేకించి సంగీతానికి సంబంధించినంత వరకు మనం ఒక త్రయాన్ని ఎప్పుడూ స్మరిస్తాం. వారే త్యాగరాజస్వామి, శ్యామశాస్త్రి గారు, ముత్తుస్వామి దీక్షిత్ గారు. ముగ్గురు కారణజన్ములే. ముగ్గురు జన్మించినది తిరువారూరులోని. ముగ్గురు ఒకరినొకరు కలుసుకున్నవారే. శ్యామశాస్త్రి గారి కొడుకు ముత్తుస్వామి దీక్షితర్ వారి దగ్గర శిష్యరికం చేశాడు. త్యాగరాజస్వామి శ్రీరామాయణ పారాయణం పూర్తి చేసి పట్టాభిషేకం చేస్తుంటే ముత్తుస్వామి దీక్షితర్ వారు తిరువాయూరు వెళ్ళారు. తిరువాయూరు వెళ్ళినటువంటి ముత్తుస్వామి దీక్షితర్ వారికి స్వాగతం పలికి త్యాగరాజస్వామి వారి చేత కీర్తనలు చేయించారు. ముగ్గురు త్యాగరాజుతో అనుబంధం ఉన్నవారు. త్యాగరాజుతో అంటే నా ఉద్దేశ్యం వాగ్గేయకారులలో ఒకరైనటువంటి త్యాగరాజస్వామి అని కాదు నా ఉద్దేశ్యం. తిరువారూరులో వెలసి ఉన్నటువంటి త్యాగరాజస్వామికి శివుడు ఆ పేరుతో పిలవబడుతూ ఉంటాడు. ఆ త్యాగరాజస్వామి వారితో ఈ ముగ్గురికి అనుబంధం ఉంది. ముగ్గురు ఆ ఊరిలోనే జన్మించారు. అసలు జననాత్ కమలాలయే అని ఆ తిరువారూరులో జన్మించినంత మాత్రం చేత మోక్షం వస్తుంది అని శాస్త్రవాక్కు. జననాత్ కమలాలయే కాశ్యాంత్ మరణాన్ముక్తి స్మరణాత్ అరుణాచలే దర్శనాత్ అభ్రసదసి. చిదంబరాన్ని ఎలా చూడాలో అలా తెలుసుకుని చూస్తే మోక్షం, అరుణాచలాన్ని స్మరణ చేస్తే మోక్షం, కాశీలో శరీరం విడిచిపెడితే మోక్షం, కమలాలయం అంటే తిరువారూరులో జన్మించినంత మాత్రం చేత మోక్షం. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి తిరువారూరు పట్టణంలో ఈ సంగీతత్రయం ముగ్గురు కూడా జన్మించారు. అది బహుశः ఈశ్వరుని యొక్క అనుగ్రహం. అటువంటి కారణజన్ములైన వారిలో ముత్తుస్వామి దీక్షితర్ వారు ఒకరు. ముత్తుస్వామి దీక్షితర్ వారి తండ్రి గారి పేరు రామస్వామి దీక్షితులు, వారి తల్లిగారి పేరు సుబ్బమ్మ గారు. వారికి వివాహమైన తరువాత 40 సంవత్సరముల పాటు సంతానం కలగలేదు. ఇది ఒక విచిత్రమైనటువంటి స్థితి ఉంటుంది లోకంలో. ఒక కారణజన్ముడు పుట్టాలి అంటే ఒక్కొక్కసారి పరమేశ్వరుడు చాలా కాలం సంతానం ఇవ్వడు. అయినా భగవంతుని యందు నిష్ఠ విడిచిపెట్టకుండా భగవంతుని యొక్క పాదములు పట్టుకొని
ఆ పరమేశ్వరానుగ్రహంతో మాకు కొడుకు పుట్టి తీరుతాడు అనేటటువంటి ధృతితో భగవంతుడి పాదములు విడిచిపెట్టకుండా సేవించి 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 అనేక పుణ్యకార్యములను చేసిన తరువాత ఇన్ని పుణ్యాల ఫలంగా ఓ కొడుకు పుడుతుంటాడు కారణజన్ముడు అవ్వాలంటే. మీరు అందుకే కొంతమందిని చూడండి, చంద్రశేఖర భారతీ స్వామి వారు పుట్టడానికి ముందు వారి తల్లిగారికి 10 మందికి పైగా సంతానం నష్టమైపోయారు. చంద్రశేఖర భారతీ స్వామి కారణజన్ములు, అలాగే చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామివారు ఆలస్యంగా పుట్టి పరమేశ్వరానుగ్రహంతో అంత గొప్ప స్థితిని పొందినటువంటి వారు ఎందరో ఉన్నారు. ఆఖరికి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదులు కూడా ఆ తల్లిదండ్రులకు అంత తొందరగా జన్మించలేదు. సంతానం లేదని వారు అలమటించి వారు పరమేశ్వరుణ్ణి సేవ చేస్తే వారు మండల దీక్ష తీసుకుని భగవంతుణ్ణి ఎంతో గొప్పగా ఆరాధన చేస్తే ఆ త్రిశూరు క్షేత్రంలో ఉన్న పరమశివుని యొక్క భజన అంటే 42 రోజులు దీక్ష తీసుకుని సేవిస్తారు అక్కడ. అలా దీక్ష తీసుకుని సేవించిన తరువాత కలిగినటువంటి కుమారుడు శంకర భగవత్పాదులు. ఒక్కొక్కసారి సంతానం ఆలస్యమైంది అని అనుకుంటారు, కానీ అలా ఆలస్యం ఎందుకు చేస్తాడంటే ఈశ్వరుడు వారి యొక్క భక్తిని పరీక్షిస్తాడు. వారు భగవంతుని యందు అపారమైన నమ్మకంతో అంత కష్టపడి ఈశ్వరుణ్ణి సేవిస్తే వారి పుణ్యాన్ని వారి విశ్వాసాన్ని అడ్డుపెట్టి ఒక కారణజన్ముణ్ణి ప్రసాదిస్తాడు. కనుక మహానుభావుడు రామస్వామి దీక్షితుల వారికి వారి భార్య గారు సుబ్బమ్మ గారికి వివాహమైనటువంటి 40 సంవత్సరముల పర్యంతం సంతానం కలగలేదు. కానీ ఆయనకి చిన్నప్పటి నుంచి కూడా సంగీతం అంటే విశేషమైనటువంటి మక్కువ. సంగీతం మీద మక్కువ అన్న మాటకు అర్థం ఏదో ఒక పాట పాడుకోవడము అని కాదు దాని ఉద్దేశం. ఏదో పాటని పాట కొరకు పాడుట, లేదా పాట పాడుట ఎందుకు అంటే 10 మంది మెప్పు కొరకు అన్న భావనతో చేసినది కాదు. గురుముఖత సంగీతాన్ని నేర్చుకుని ఆ సంగీతంతో కూడుకున్నటువంటి గీతాలాపన చేత శాంతస్థితిని పొంది తను అద్వైతమునందు ఓలలాడ్డం కోసమని చెప్పి సామవేదాంతర్గతమైన సంగీతమును సాధనంగా స్వీకరిస్తారు కొందరు. స్వీకరించి చాలా తొందరగా ధ్యాననిష్టయందు ప్రవేశించి అద్వైతానుభూతిని పొందుతారు. అటువంటి ప్రయత్నం చేసిన వారిలో రామస్వామి దీక్షితుల వారు ఒకరు. వారు వీరభద్రయ్య గారని వారి గురువు గారు వీరభద్రయ్య గారికి చాలా శుశ్రూష చేసి వారి దగ్గర సంగీత విద్యనంతటినీ కూడా చాలా జాగ్రత్తగా వ్యాకరణ జ్యోతిష ఇతర శాస్త్రములతో కలిపి నేర్చుకుని అంత జాగ్రత్తగానూ అనుష్ఠానం చేశారు, అంత జాగ్రత్తగానూ సంగీతం పాడేవారు. ఆయనకి తృష్ణ తీరలేదు, ఇంకా సంగీతం నేర్చుకోవాలనేటటువంటి కోరిక ఆయనలో ఉండిపోయింది. ఒకసారి గురువు గారితోనే సంప్రదించారు, నాకు ఇంకా నేర్చుకోవాలనుంది, నేను ఎక్కడ నేర్చుకుంటే బాగుంటుంది. వీరభద్రయ్య గారు జవాబు చెప్పే లోపల వారు ఉన్నటువంటి గ్రామం మళ్ళని. అక్కడికి అకస్మాత్తుగా ఒక వృద్ధుడు వచ్చాడు. వారు చర్చ చేస్తూ ఉండగా అదే ఈశ్వరుడు, అదే ఈశ్వర సంకల్పం. ఒక వృద్ధుడు వచ్చి అన్నాడు, మీరు ఇక్కడ కాదు, మీరు బయలుదేరి మధ్యార్జునం వెళ్ళిపోండి. మధ్యార్జునంలో మీకు సంగీతంలో ఒక మంచి గురువు లభిస్తాడు, ఆయన దగ్గర మీరు ప్రౌఢిమని సంపాదించండి అన్నారు. ఆయన వెంటనే మధ్యార్జున క్షేత్రానికి వెళ్ళిపోయారు. దక్షిణ దేశంలో ద్రవిడ దేశంలో మధ్యార్జున క్షేత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తి. ఎందుచేత అంటే శైవాగమంలో శివాలయానికి చుట్టూ ఏ దిక్కున ఏ దేవాలయం ఉండాలని నిర్ణయం చెయ్యబడిందో ఆ దేవాలయాలు ఆ ప్రాంగణంలో ఉపాలయాలుగా ఉంటాయి. కానీ ఒక్క మధ్యార్జున క్షేత్రానికి మాత్రం ఈ ఆలయాలు అన్ని దిక్కులా వెలసి ఉన్నాయి. ఈశాన్యమునందు నటరాజస్వామి ఉండాలి నియమం. ఈశాన్యమునందు ఉండవలసినటువంటి నటరాజస్వామి దేవాలయం ఆ దేవాలయానికి ఈశాన్య దిక్కునుంది. అలా శైవాగమం ప్రకారం శివాలయానికి ఏ ఏ దిక్కున ఏ ఏ ఆలయాలు ఉండాలని నిర్దేశింపబడిందో ఆ ఆలయాలన్నీ మధ్యార్జున క్షేత్రానికి తమంత తాముగా ఆలయం చుట్టూ ఉన్న ఊళ్ళలో వెలిసాయి. అసలు యథార్థానికి శివాలయం లోపల ఉండేటటువంటి శివలింగాన్ని మహాలింగం అని పిలుస్తారు. ఏ గుళ్ళోనైనా సరే శివలింగానికి మహాలింగం అని పేరు.
కానీ మహాలింగము అన్న పేరుతో విశ్వవిఖ్యాతి చెందినటువంటి శివలింగం మధ్యార్జున క్షేత్రంలో ఉంది. మధ్యార్జున క్షేత్రం అంటే ప్రత్యేకించి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి ప్రాతస్మరణీయులు మహాపురుషులు, ఈ భూమి మీద నడయాడిన దైవం, అపర శివావతారులు, ఇంకొక శంకర భగవత్పాదులు, 100కి 100 రూపాయల సన్యాస ధర్మాన్ని పాటించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారికి ప్రాణం. వారు ఎన్నో చాతుర్మాస్యాలు చేశారు. అక్కడ స్థల వృక్షం అర్జున వృక్షం, తెల్ల మద్ది చెట్టు. అది అచ్చు తెల్లటి ఒళ్ళున్న వ్యక్తి నిలబడితే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఆ చెట్టు. పరమశివుణ్ణి సశరీరుడై ఉండగా ముట్టుకోవడం ఎంత కష్టమో, స్థలవృక్షంగా పరమశివుడు ఉన్నప్పుడు ఆయన్ని ముట్టుకోవడం అంత తేలిక. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.